మదర్ ఫాదరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ కొంచెం వాళ్ళతో ఉన్న అనుబంధం. అంటే మా నాన్నకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాదండి. అంత మా మదర్‌ది కొంచెం సరే హెల్త్ ఇబ్బంది ఉండింది గానీ ఆవిడ కూడా బానే ఉన్నారు హెల్తీగా. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా హార్ట్ అటాక్ ఒకరోజు. మా ఫాదర్‌ది అలా కాదు. హి వాస్ క్వైట్ గుడ్. అంటే హేల్ అండ్ హెల్తీ. ఆయనకేంటంటే నేను సెపరేట్‌గా మానిటర్ పెట్టి యూట్యూబ్ చూసుకోవడానికి యూట్యూబ్ చూసుకునేవాడు రెగ్యులర్‌గా. అంటే ఇంక యూట్యూబ్‌లో ఒకటి వస్తే ఇంకోటి వస్తూనే ఉంటుంది కదా చూసుకుంటూ. ఆయన కోసం రిక్లైనర్ చైర్ పెట్టాను కంఫర్టబుల్‌గా. కాటన్‌ది వేసి మళ్ళీ ఇప్పుడు మన లెదర్‌తో ఉండేది అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. స్కిన్ బ్రీతింగ్ ఉండదు కదా, ఎయిర్ ఉండదు కదా, సర్క్యులేషన్. కాటన్‌ది పెట్టాను చక్కగా చైర్. అదే రిక్లైనర్ కూర్చొని చూసుకుంటుండేవాడు. నైట్ 2:00 ఎప్పుడో 3:00 వాష్రూమ్కి వెళ్దాం లేచాడంట. లేస్తే లేచిన వాడు ఆ లేచి నించోవడంలో అనుకో బ్యాలెన్స్ అవుట్ అయ్యి వెనక్కి అలాగే కూలబడ్డాడు. అది వెనక తుంటి ఎరిగింది. సో హీ వాస్ హేల్ అండ్ హెల్దీ. అంటే 75 ఏళ్లకి కొంతమంది అవి తినలేము ఇవి తినలేము అనుకుంటారు కదా. పైగా ఈయనకేంటి షుగరు. ఈయన ఎలాంటి వాడంటే నీకు షుగర్ ఉంది నువ్వు వాడద్దంటే అదేం చేస్తుంది గడిగుడ్డు అని చేసుకుని ఇలా ఇన్సులిన్ తీసుకుని కూడా పడుచుకొని రోజు చెక్ చేసుకునేవాడు. ఇప్పుడు 340 ఉందనుకోండి, 15 ml తీసుకోవాలనుకోండి, ఇంకో 5 ml యాడ్ చేసి తీసుకున్నాడు. అలా నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నాన్న, అది డాక్టర్ చెప్పిందంటే నాకు తెలుసా నీకు తెలుసా అని చెప్పేసి ఇంకా ఈయన స్వతంత్రం, ఈయన ఇష్టం. ఆయన రఫ్ గానే ఉంటారు కదా మామూలుగా, చాలా రఫ్ గా, అంటే కొంచెం స్మూత్ గా. మీ మదర్ మాట ఎలా ఉన్నా కరెక్ట్ గా అనిపిస్తుంది కానీ అమ్మ మాట గట్టిగా వస్తుంది. కానీ నాన్నగారు ఇంకా స్ట్రాంగ్. ఏదైనా మాట్లాడితే నేను చాలాసార్లు కలిసేవాళ్ళం అసోసియేషన్ ఎలక్షన్స్ టైంలో కానీ ఎప్పుడైనా నమస్కారం పెడితే కాళ్ళకి చాలా బాగా పలకరించేవారు. అసలు ఎంత మంచి ఆయన చాలా నవ్వుతూ ఉండేవారు అందరితో. కానీ పెద్దవాళ్ళు ఉన్నంత వరకు మనకు అంత తెలియదు, వాడు వెళ్ళిపోయినాక మనకు ఆ పెయిన్ తెలుసు. ఆల్ ఆఫ్ సడన్గా అది అయింది. యూజువల్గా పట్టించుకోడు. చిన్న చిన్న ఏదైనా స్ప్రెయిన్స్ అలాంటివి వస్తే మసాజులు చేయించుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏదో పని వాళ్ళు ఏదో లేపి మంచం మీద పడుకోబెట్టారు. మార్నింగ్ నన్ను 6 o'clock లేపారు. ఏమైంది అంటే లేపొద్దు అన్నాడంటే ఈయన ఆ టైంకి. సరే ఏమైందన్న అంటే ఇలా పడ్డారు సార్ అంటే, పడ్డా సరే అని వచ్చి ఏమైంది నాన్న అంటే పడ్డాను ఇలా అంటే, సరే మసాజ్ ఏమైనా పిలిపించిన, కాదరా కొంచెం నొప్పిగా ఉందన్నాడు. అవునా సరే అని చెప్పేసి నేను వెంటనే ఫిజియోథెరపిస్ట్ నాకు తెలిసిన భాస్కరన్ గారు అని ఒక ఆయనకు ఫోన్ చేశాను. పాపం వచ్చాడు, చెక్ చేసి సారీ ఏమనుకోకండి ఇది కొంచెం సీరియసే, మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్స్రే తీయాలి. సరే కేర్కి తీసుకెళ్ళాము, ఎక్స్రే తీశారు. వాళ్ళు చెప్పారు ఆపరేషన్ చేయాలి ఇమీడియట్గా. సరే వెంటనే ఇమీడియట్గా. సో 2 daysలో ఇంటికి పంపించాలి. పంపించే ప్రాసెస్లో అంటే నేనన్నా ఇంకొక రోజు ఉంచండి, ఎందుకంటే నేను ఇల్లంతా హాస్పిటల్లో తయారు చేసుకోవాలి కదా. అన్నీ తయారు చేసుకున్నాను. వెనక్కి వచ్చారు. బికాస్ హీ హ్యాస్ ఈ షుగరు ఇవన్నీ ఉండడం వల్ల అన్ని లెవెల్స్ పెరిగిపోయాయి. షుగర్ లెవెల్ ఇంకోటి పెరిగిపోయి ఒక్కొక్క ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడం. మళ్ళీ వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసాం ఐసీసీయూలోకి. 25 days ఐసీసీయూలో ఉన్నాడు. ఇంకా మనం ఏం చేయలేము. నా ప్రయత్నం నేను చేశాను.